ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. అంతేకాదు ట్యాక్స్ పేరుతో వార్నింగ్ కూడా ఇచ్చారు. అది కూడా చైనాతో పాటు ఇండియాను కూడా కలిపేశాడు. అమెరికా చెప్పు చేతుల్లో లేని రష్యాను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ వేస్తున్న బాంబులా కనిపిస్తోంది. అంతేకాదు అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో యుఎస్ సెనేట్లో ట్యాక్స్ పై బిల్లు కూడా తెస్తామని అంటోంది. చైనా, ఇండియాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ వ్యాపారం చేస్తున్నాయంటూ రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం వ్యాఖ్యానించారు. రష్యా ఉక్రెయిన్ వార్లో దారిలోకి రాకుండా పోరాటం చేస్తున్న రష్యాను కట్టడి చేయాలన్న లక్ష్యంతో ట్రంప్ పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది. పలుమార్లు కాల్పుల విరమణకు ముందుకు రావాలని పిలుపునిచ్చినా రాకపోవడంతో రష్యాపై గుర్రుగా ఉంది అమెరికా. దీంతో రష్యాతో స్నేహపూర్వకంగా ఉంటున్న దేశాలను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500% పన్నులు విధిస్తామని హెచ్చరికలు చేస్తోంది. రష్యా నుంచి భారత్, చైనాలు 70% ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నాయి. దీంతో రష్యాకు ఆర్థికంగా అండగా ఉంటున్నాయని అమెరికా భావిస్తోంది. ఎలాగైనా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలంటే ఆయా దేశాలపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. పన్నులు పెంచేందుకు వీలుగా వచ్చే నెలలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందంటున్నారు సెనేటర్స్. ఇప్పటికే బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారంటున్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో రష్యాను ఒంటరి చేసేందుకు అమెరికా మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసి దారికి తెచ్చుకోవాలనుకుంటోంది. కొత్త బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎక్కువగా మెడిసిన్, క్లాత్ వంటి ఎక్స్పోర్ట్స్ పై ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి టైంలో భారత్ ఏం చేయబోతోంది? ప్రత్యామ్నాయాలు ఏమైనా చూస్తుందా? పన్నులు వేస్తే ఎంత మేరకు ప్రభావం పడుతుంది అన్న కోణంలో చర్చ అయితే జోరుగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. రైట్. ఇక ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500% పైగా పన్నులు విధిస్తాను అని ట్రంప్ బెదిరిస్తున్నాడు, హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంటే పిచ్చివాడి చేతిలో రాయిలాగా ప్రపంచ అగ్రదేశం వణికిపోతుంది అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తోంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. ప్రపంచం నిశ్చితంగా అయితే గమనిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి మనం కోటేశ్వరరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే మరి కాసేపట్లో మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా లైవ్ లో జాయిన్ అవుతారు. ముందుగా కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. మొన్నటి వరకు 250% పన్నులు ఉంటేనే ప్రపంచం మొత్తం అల్లాడిపోయినటువంటి పరిస్థితి, స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయినటువంటి సిచ్యువేషన్. 500% పైగా పన్నులు వేస్తామని మరోసారి బెదిరింపు. ఏంటి, ఎలా చూడాలంటారంటే ఒక పిచ్చివాడి చేతిలో ఒక అగ్రదేశం ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక మాట కావాలనే చేస్తున్నాడా, లేకపోతే ఇది లాస్ట్ టర్మ్ కాబట్టి నేను చేయాల్సిందంతా కూడా చేస్తాననేటువంటి ఒక మాట, లేకపోతే అమెరికా భవిష్యత్తే నాకు ముఖ్యమని ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు? ఏంటి పరిణామాలన్నీ ఎలా చూడాలంటారు వీటిని? ఇదేమి కొత్త ప్రతిపాదన కాదు. ఇప్పటికిప్పుడు నిన్నటికి నిన్న లేదా ఇవాళ పుట్టు వచ్చినటువంటి ప్రతిపాదన కాదు. గతంలోనే 2-3 నెలల క్రితం ఇటువంటి ప్రతిపాదన గురించి మీడియాలో చర్చ వచ్చింది. అయితే మిగతా దేశాలన్నింటి మీద వాణిజ్య యుద్ధంలో భాగంగా పన్నుల పెంపుదల వీటన్నిటిని పొడిగించినటువంటి ట్రంప్ మిగిలినటువంటి అంశాల మీద, ముఖ్యంగా యుక్రెయిన్ ని ఆపేస్తాను అది ఇదని ప్రగల్భాలు పలికినటువంటి నేపథ్యంలో ఒకవేళ దారికి రాకపోతే ఈ విధంగా కూడా దెబ్బతీయాలని చెప్పేసి అప్పుడే ప్రతిపాదన వచ్చాయి. అయితే ఆ ప్రతిపాదన అమలు చెప్పాలంటే అమెరికాకి తేలిక కాదు. అందుకనే రష్యా నుంచి
చమురు కొనుగోలు చేసేటువంటి దేశాల మీద కక్ష తీర్చుకోవడానికి వాటిని సరఫరా చేసే ఓడల మీద ఆంక్షలు విధించాడు. ట్యాంకర్స్, చమురు ట్యాంకర్ల మీద ఆంక్షలు విధించాడు. ఆంక్షలు విధించడంతో అనేక ట్యాంకర్ల కంపెనీలు ఈ రిస్క్ మేమెందుకు తీసుకోవాలని చెప్పేసి అనేకం వెనక్కి తగ్గాయి. ఆ విధంగా కొంత మేరకు రష్యాని కట్టడి చేశాడు, కానీ పూర్తిగా చేసినటువంటి పరిస్థితి లేదు. అందువలన ఇప్పుడు అమెరికాలో బిల్లు పెట్టుకుని అమెరికా చట్టాల ప్రకారం అని చెప్పేసి ప్రపంచం మీద అంటే దందా చేయడమే ఒక విధంగా ఇది. అటువంటి పరిస్థితి కనుక వచ్చేట్లయితే 500% దిగుమతి పన్నులు విధిస్తామని కనుక అనేట్లయితే ఇప్పటికే 30%, 40% లేదా చైనా మీద 145% విధిస్తానని చెప్పేసి మళ్ళీ కాళ్ళ బేరానికి వచ్చి ఎట్లా తగ్గించుకున్నాడో మనం చూసాం. అటువంటిది 500% కనుక విధించేట్లయితే ఎవరికి నష్టం అంటే అమెరికాకే నష్టం. దిగుమతి చేసుకునేటువంటి దేశాల వాళ్ళు ఆ పన్నులు వినియోగదారులు చెల్లించాలి. అందుకని అలాంటి దుస్సాహసానికి ట్రంప్ పాల్పడతారా అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ముందున్న సమస్య. నేనైతే బెదిరింపుల ఇది బెదిరింపు తప్ప అనేది నా అభిప్రాయం. నిజానికి ఈ ప్రతిపాదన గతంలోనే మస్తాన్ రావు గారు ఒకసారి మీ ఆడియో స్పీకర్ ఆఫ్ చేయండి ప్లీజ్. సార్ వినిపిస్తుంది. స్పీకర్ ఆఫ్ చేయండి మీరు. కోటేశ్వరరావు గారితో మాట్లాడిన తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఇది ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కొత్త ప్రతిపాదన కాదు. 2-3 నెలల క్రితమే ఇలాంటి వార్తలు వచ్చాయి. అయితే అది అమెరికాకే నష్టం అనేటువంటి కారణం ఒకటి. రెండోది, అదిరించి బెదిరించి పుతిన్ ని దారిలోకి తెచ్చి ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని కూడా ఆపాలని చెప్పి చూశాడు, కానీ అది జరిగేది కాదని తేలిన తర్వాత అదే సమయంలో మిగిలినటువంటి దేశాలన్నింటి మీద కూడా పన్నుల యుద్ధాన్ని ప్రారంభించి జూలై 9వ తారీఖు వరకు వాయిదా వేసుకున్నటువంటిది మనం చూసాం. ఈ నేపథ్యంలో ఆ 9వ తారీఖు గడువు ముగిపోతా ఉంది. దాన్ని మరింత పొడిగించనని చెప్పేసి బెదిరిస్తూ ఒక ప్రకటన చేశాడు. కానీ ఈ లోపల ఏ దేశం కూడా అమెరికా మాకు భయపడి కాళ్ల పేరానికి రాలేదనేటువంటిది మనకు తెలిసిందే. ఇప్పుడు మరొక దానికి ప్రయత్నం చేశాడు. 500% అంటే మన దేశం నుంచి లేదా చైనా నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద 500% విధిస్తే ఆ మొత్తాన్ని ఎవరు కట్టాలి అంటే అమెరికాలో ఉన్నటువంటి పౌరులే కట్టాలి. ఉదాహరణకు మన దేశం నుంచి జనరిక్ మెడిసిన్స్ పెద్ద మొత్తంలో తీసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు జనరిక్ మెడిసిన్స్ మీద దిగుమతి పన్నులు లేవు. ఒకవేళ ఆ దిగుమతి పన్నులే కనుక విధించేట్లయితే అమెరికాలో వైద్య వ్యవస్థ, ముఖ్యంగా బీమా రంగంలో వ్యవస్థ అనేటువంటిది కుప్పకూలిపోతుంది. ఎవరు చెల్లించాలంటే బీమా కంపెనీలు చెల్లించాలి ఆ మేరకు. అందువలన ఇది ఆచరణ సాధ్యం కానటువంటి అంశం. పైన బెదిరింపులకి భారతదేశాన్ని, చైనాని, రష్యాని మూడింటిని బెదిరించడానికి చేస్తున్నటువంటి ఒక దుస్సాహసం తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రైట్. మస్తాన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వారితో కూడా మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే. మస్తాన్ రావు గారు వినిపిస్తుందా? మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు వినిపిస్తుందా? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే అమెరికా పౌరులే నష్టపోతారు తప్ప ప్రపంచం బాగానే ఉంటుందనేటువంటి ఒక వెర్షన్ అయితే వినిపిస్తోంది. ఏంటి ట్రంప్ నిర్ణయాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే క్లాత్ మర్చెంటైజ్, ఈ రెండు ఇండస్ట్రీలు కూడా చాలా వరకు దెబ్బతినేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక మాట. ఎలా చూడాలంటారు ఈ పరిణామాలని? నుండి ఐ న్యూస్ ప్రేక్షకులకు, కోటేశ్వర గారికి, మీకు కూడా ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన వ్యవహార శైలి అంతా చూస్తూ ఉంటే ఆయనకి ఏమన్నా డిజార్డర్ ఉందా అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇంకో రకంగా తానే ఏదో శాసిస్తున్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్నట్టుగా ఉంది. అక్కడ
పాకిస్తాన్ మధ్య వచ్చినా, లేకపోతే ఉక్రెయిన్ రష్యా మధ్య వచ్చినా, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వచ్చినా, ఎక్కడికి వచ్చినా ఆయన తలదూరుస్తున్నాడు. ఆయన అడిగిన అడగకపోయినా తలదూరుస్తూ నేను ఎట్లా చేస్తున్నాను అట్లా చేస్తాను, ఏదో ఒక రకంగా మన ముతక భాషలో చెప్పాలంటే రౌడీజం జాగ్రత్తగా ఉంది. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల మధ్య మాట్లాడుతున్న వ్యక్తిగా అగ్రరాజ్యం అయిన అమెరికాకి అధ్యక్షుడిగా ఉండి ఆయన చిల్లర పనులు చేస్తున్నట్టుగా నేనైతే అంటాను. ఇది చూడండి, మీకు ఉక్రెయిన్ కి వాళ్ళు సైనికంగా కానీ లేకపోతే ఆయుధ సంపత్తి పరంగా కానీ బాగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్న పరిస్థితి. వాళ్ళని పిలిపించేమంటారు, అక్కడ మీరు కనుక మేము హెల్ప్ చేస్తున్న దానికి ప్రతిగా అక్కడ మీ వనరులు ఉన్నాయి, ఖనిజాలు ఎన్ని ఉన్నాయి, అవి మాకు ఇవ్వాలంటారు. ఆయన బెదిరించారు కాసేపు. ఆ తర్వాత నేను చెప్తే పుతిన్ వింటాడు, నేను చెప్తే ఎమ్మటి ఆగిపోయింది అన్నాడు. పుతిన్ దానికి సంబంధించి సరైన సమాధానం చెప్పిన నేపథ్యంలో మళ్ళీ కొనాకు బెదరకుండా ఉన్నాడు. అదే పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా అది జరిగితే నేనే అక్కడ అనిద్దాన్ని నాకు అన్నాడు, మళ్ళీ వెనక్కి తగ్గాడు. ఇజ్రాయెల్ విషయంలో కూడా ఆయన చూడండి 14 రోజుల తర్వాత మేము ఇంటర్ఫీర్ అవుతా ఉన్నాడు, ఏదో బెదిరించాడు. ఆ తర్వాత ఐతుల్లా ఖుమైనీ కూడా నా వల్లే పెట్టాడు, అది ఇప్పటికి హత్యగా పడేవాడు అనేది అంటాడు. ఇప్పుడేమో తాజాగా ఇప్పుడు చూస్తే ఇండియా చైనా లాంటి పెద్ద దేశాలని బెదిరిస్తున్న పరిస్థితి. 500% వేస్తానని ఆ రష్యాని అదుపులో తెచ్చుకోవడానికి ఏదో ఆయన బెదిరించగానే బెదిరిపోవడానికి చైనాను రష్యా చిన్నపిల్లల మాటలాగా ఉంటాయండి. ఆయన వ్యవహార శైలి అంతా చూస్తే ఆ బెదిరింపులు ఏవి వచ్చే పరిస్థితిలో లేవు. ఆయన రష్యా కాకమనగానే రష్యాతో ఏదైతే సంబంధాలు ఉన్నాయో మనం చూసినట్టే రష్యాతో చాలా ఉన్నాయి. యురేషియన్ ఎకనామిక్ యూనియన్ దానికి సంబంధించి బెలారస్ కానీ, కజకిస్తాన్ కానీ, ఆర్మేనియా కానీ, అదేవిధంగా ఇంకా వేరే దేశాలు చూసినట్టే మన ఇండియా కానీ, చైనా కానీ, టర్కీ కానీ, బ్రెజిల్ కి సంబంధించి కానీ, అదేవిధంగా యుఏఈ, సౌదీ అరేబియా, ఓమన్, లాటిన్ అమెరికా దేశాలకు సంబంధించి కొన్ని దేశాలు ఉన్నాయి. వీటన్నిటితో వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉంది, వాణిజ్యం చేస్తా ఉంది. వాటన్నిటి మీద మేము సుంకాలు విధిస్తాము. రష్యాతో కనుక మీరు వాణిజ్యపరమైన కనుక చేస్తా ఉంటే మేము ఒప్పుకోం. రష్యా బెదిరిస్తే రష్యా ఏమన్నా ఆయన అదుపుగా ఉందా, నాకు చేస్తా ఉందా? ఇప్పటికైనా ఉక్రెయిన్ విషయంలో ఆయన రష్యాకి చేసిన హెచ్చరికలు ఏవి పనిచేయని పరిస్థితి, ఆయన అబాసుపాలైన పరిస్థితి చూస్తా ఉన్నాం. టోటల్ గా చూస్తే జూలై 9 తర్వాత ఆయన వ్యవహార శైలి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రష్యాకి సంబంధించి ఏదో ఆయన అమెరికాకి సంబంధించి సెనెట్ దగ్గర ఏదో కొన్ని బిల్లు ప్రవేశపెడతారు, ఇంకా దాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి చేస్తారంట ఉన్నారు. సో అవి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయో తెలియదు. కానీ అయితే ఇప్పుడు ఆయన బెదిరిస్తున్న దేశాలన్నీ కూడా ఏ బెదిరిపోయే దేశాలు అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చైనా ఇప్పటికే చెప్పింది, మీతో మాకెంత అవసరం, మాతో మీకు అంతే అవసరం, ఆ విధమైన వైఖరిని కొనసాగిస్తామని చెప్తే మీ బెదిరింపులకి ఇక్కడ లొంగే పరిస్థితి కూడా లేదని చెప్పిన పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ లో ట్రంప్ వ్యవహార శైలి అంటే ఇప్పుడు ఎంత అక్కడ అమెరికాలో కొన్ని కోట్లు కొంత సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున నిరసన కూడా వ్యక్తం అవుతుంది. స్వదేశంలో కూడా నిరసన వ్యక్తం అవుతుంది. ఆయన వ్యవహార శైలి మొత్తం ఎలాన్ మస్క్ కి సంబంధించి కూడా చూడండి, ఆయన ఆఫ్రికాకి ఆయన పంపించేసేస్తే బాగుండు, ఆయన పార్టీ ఇక్కడ ఆయన వ్యాపారాలని మోపేసి ఆయనకి ఇచ్చే రాయితీలన్నీ క్లోజ్ చేస్తే ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి మొన్నటిదాకా ఆయనకి హెల్ప్ తీసుకొని ఎలక్షన్స్ సంబంధంగా హెల్ప్ తీసుకొని ఆయన వ్యవహారం అంటే టోటల్ గా చూస్తే అంటే నేనేమంటానంటే ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించి కూడా కొన్ని వార్తాంశాలు వస్తా ఉన్నాయి. ఆయన కొన్ని జ్ఞాపక శక్తి మర్చిపోతా ఉన్నాడు, 78 ఏళ్ల వయసు వచ్చింది, దానికి సంబంధించి కూడా వాళ్ళ బంధువుల నుంచి కానీ ఇట్లాంటి ఒక దేశానికి అధ్యక్షుడిలా కన్నా ఒక మాట మస్తానరావు గారు, ఆయన ఒక దేశానికి అధ్యక్షుడిలా కన్నా ఒక నియంతలాగా గతంలో హిట్లర్ బిహేవ్ చేసినట్టుగా లేకపోతే తుగ్లక్ బిహేవ్ చేసినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఎస్ కోటేశ్వరరావు గారు, బ్రిక్స్ దేశాల కరెన్సీ అనేది కొంచెం వాడకంలోకి వచ్చిన తర్వాత ఆ దేశాలన్నీ కూడా ఐక్యమైన తర్వాత అప్పటి నుంచి కూడా ఒక ట్రేడ్ వార్ అయితే మొదలుపెట్టినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. రష్యాను ఒంటరి చేస్తే ఈ రెండు కూడా బెదిరిపోతాయా అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటే ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు? చైనా మీద కావచ్చు, లేకపోతే పర్టికులర్ గా భారతదేశం మీద? ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రేడ్ వారు చూస్తే అది అమెరికాకి నష్టం, లేకపోతే ఎవరైనా ఇతర దేశాలకి నష్టం. ఎట్లా అంటే ట్రేడ్ వార్, ఇప్పుడు చైనా వస్తువుల మీద ట్రేడ్ వార్ అంటే ఏమిటి? పన్నులు విధించడమే కదా. దిగుమతులు ఆపేస్తామని చెప్పేసి చెప్పాడు అనుకోండి, ఒకవేళ దిగుమతులను ఇప్పుడు మేము పన్నులు విధిస్తామని చెప్పేటువంటి వాడు దిగుమతులు ఆపేసేయచ్చు కదా చైనా వస్తువుల మీద. చైనా వస్తువులు ఒకవేళ అమెరికా వాడు చైనా వస్తువులు దిగుమతి ఆపు చేసినా గానీ చైనాకు పోయేదేం లేదు.
ఎందుకంటే దానికి ఆల్రెడీ ప్రత్యామ్నాయ మార్కెట్లని ఆఫ్రికా మార్కెట్లు కావచ్చు, లాటిన్ అమెరికా మార్కెట్లు కావచ్చు, లేదా మిగతా మార్కెట్లన్నింటిని కూడా ఎంచుకుంది. చైనా వస్తువులు అమెరికాకి ఎంత వెళ్తున్నాయి? 15%, 16% వెళ్తున్నాయి. ఆ 15%, 16%ని దాన్ని ఒకవేళ చైనా అమెరికా పూర్తిగా బంద్ చేసినప్పటికీ అంతర్గతమైనటువంటి వినియోగాన్ని పెంచుకోవడం ద్వారా, అదేవిధంగా ఇతర దేశాలతోటి మార్కెటింగ్ ని పెంచుకోవడం ద్వారా దాన్ని అధిగమించడానికి చైనా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ మేరకు సక్సెస్ అయింది. ఆ సక్సెస్ కాకపోతే ఒక 4%, 5% ఏదైనా ఎఫెక్ట్ అయితే అవ్వచ్చు, అవ్వదని నేనేం చెప్పలేను. కానీ అది ఏదో మొత్తం చైనా ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చిపోతుంది, మేము వస్తువులు కొనకపోతే అని ఎవరైనా అనుకున్నా కానీ అది పిచ్చితనం. మనం చూసాం 5 సంవత్సరాల క్రితం గాల్వన్ లోయలో జరిగినటువంటి ఉదంతాల సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వెర్రివాళ్ళు కూడా మనం చైనా వస్తువులను కనుక కొనటం ఆపేసేట్లయితే చైనా మన కాళ్ళ దగ్గరకు వస్తుంది అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు, వీధుల్లో వీరంగం వేశారు. కానీ చైనా నుంచి మనం కొనేవెంత, లేదా మనం చైనాకి ఎగుమతి చేసేవెంత అనేటువంటిది వాళ్ళకి ఏమాత్రం ఐడియా లేదు. అందువలన ఇవాళ ప్రపంచంలో ప్రపంచీకరణలో భాగంగా కావచ్చు, లేదా మన చైన్ సరఫరా గొలుసు అంటున్నాం కదా, ఈ చైన్ అనేటువంటి దానిలో వివిధ దేశాలు ఒకదానికొకటి అనుబంధం అయి ఉన్నాయి. ఈ అనుబంధం అయిన దగ్గర చైన్ కనుక ఒక దగ్గర తెగిపోయేట్లయితే దేశాలు ఇబ్బంది పడతాయి. ఉదాహరణకు చైనా నుంచి లేదా ఇంకా ఇతర దేశాల నుంచి అమెరికా వాడు టాయిలెట్ పేపర్ను కూడా వాడు ఉత్పత్తి చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. టాయిలెట్ పేపర్లు ఆగిపోతాయి ఇమ్మీడియట్ గా ఒకవేళ ట్రంప్ అటువంటి పిచ్చి పని చేస్తే. దానివల్ల ఎవరికి నష్టం? ఇప్పటికిప్పుడు టాయిలెట్ పేపర్లు ఉత్పత్తి చేసే స్థితి అమెరికాలో లేదు. ఇప్పటికిప్పుడు చెప్పులు, బూట్లు వీటిని ఉత్పత్తి చేసేటువంటి శక్తి అమెరికాలో లేదు ఇవాళ. ఇవన్నీ కూడా కావాలంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాల పాటు కొన్ని $100 కోట్ల, వేల కోట్ల బిలియన్ డాలర్ల పెట్టుబడులు కావాలి, సమయం కావాలి ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి. అందువల్ల ఈ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఏమిటి ట్రంప్ అంటే అదిరించి బెదిరించి దందా చేయటం ద్వారా తన సంక్షోభాన్ని అధిగమించాలని చూస్తున్నాడు. అది జరిగేది కాదని ఇప్పటికే అర్థమైనా గానీ ఇంకా అలాంటి ప్రేలాపనలతోనే పనిచేస్తున్నాడు అనేది మనకు కనిపిస్తా ఉంది. ఎస్ అంటే క్లియర్ కట్ గా ఒక ట్రేడ్ యుద్ధం అనేది మరోసారి మొదలవబోతోంది అనేటువంటి ఒక వెర్షన్. అంటే రష్యాని టార్గెట్ చేస్తే నేరుగా చేయాలి కానీ ఇతర దేశాలని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఎందుకని అంతర్గతంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా ఆలోచించేటువంటి సిచ్యువేషన్ లేదనేటువంటి ఒక మాట. ఇలాగే కొనసాగితే ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ కొత్తగా మొదలుపెట్టింది ఏం లేదు మురళి గారు. 2018 నుంచి ట్రంప్ మొదలు పెట్టినటువంటి వారిని తర్వాత జో బైడెన్ కంటిన్యూ చేశాడు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. అది కొనసాగుతూనే ఉంది. కాకపోతే తీవ్రత పెరుగుతా ఉంది, వాణిజ్య తీవ్రత పెరుగుతా ఉంది. మార్కెట్ వర్గాల్లో ఇంత ఒడిదుడుకులు లేదు బైడెన్ ఉన్నప్పుడు అనేటువంటి ఒక వెర్షన్ కూడా ఉంది కదా, దాన్ని పరిగణలోకి తీసుకోలేమంటారు? ఈ విధమైనటువంటి అనిశ్చితంగా ఒకరోజు నేను పుతిన్ తోటి నాకు మంచి స్నేహం అంటాడు, ఒకరోజు బీజింగ్ చైనా తోటి నాకు మంచి స్నేహం అంటాడు, మరుసటి రోజు నాకు శత్రుత్వం అంటాడు. ఈ విధమైనటువంటి పిచ్చి ప్రలాపనలు జో బైడెన్ నుంచి లేవు కదా. స్థిరమైనటువంటి వైఖరి, అమలు చెప్పేది ఏదో అమలు చెప్పాడు తను. ఇట్లాంటి ఒక అనిశ్చితమైనటువంటి మాటలు జో బైడెన్ లో లేవు. ఇప్పుడు ఈ అనిశ్చితమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు ట్రంప్ అంటే సంక్షోభం పెరుగుతా ఉంది, అమెరికా ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం పెరుగుతా ఉంది. ఇప్పుడు అతను తీసుకొచ్చినటువంటి బిల్లు గాని లేదా ఇవన్నీ కూడా సంక్షోభానికి చిహ్నాలు. వీటి పరిణామాలు పర్యవసానాలను ఎదుర్కోవాలంటే ఎవరో ఒకళ్ళ మీద నెపం నెట్టాలి, దాన్ని అమెరికన్ల ముందు ఆ విధంగా చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఇలాంటి పనులు చేస్తున్నాడు అనేది మనకి కనిపిస్తుంది. అంటే తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం అమెరికాలో రాబోతోంది అనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. ట్రేడ్ నిపుణులు అదే చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అదే ఆ కారణంగానే ఇప్పుడు మొత్తం అంతా కూడా బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతోటి ఏమిటి ట్రంప్ చేసిందంటే అనేక సంక్షేమ పథకాలకి కోత పెడుతున్నాడు. ఆ కోత పెట్టినటువంటి సొమ్ముని కార్పొరేట్లకి రాయితీలుగా ఇస్తున్నాడు. ఆ రాయితీలుగా ఇచ్చేటువంటిది అల్టిమేట్ గా అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మీద భారం పడుతుంది. రెండోది విదేశాల దిగుమతుల మీద పన్నులు పెంపు అంటున్నాడు, అది వినియోగదారులు మొత్తం మీద భారం పడుతుంది. ఇటువంటివన్నీ ఈ పనులన్నీ కూడా సంక్షోభానికి లేదా అమెరికా మరోసారి మాంద్యంలోకి
దిగటానికి ఇవన్నీ కూడా సూచనలు. ఈ సూచనలన్నీ అనేక మంది ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నా గానీ మొండిగా వెళ్తున్నాడు. ఆ మొండిగా వెళ్ళేట్లయితే మనకి తెలుసు, మొండిగా ముక్కుసూటిగా పేరుతోటి మొండిగా కనుక వెళ్తే మొహం బద్దలవుతుంది. ట్రంప్ కూడా అదే జరిగేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తాం. ఎస్ రైట్. మసన్ రావు గారు, ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతింటాయా? దాదాపుగా భారత్ చైనా ఒక 70% ఆయిల్ని రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ట్రంప్ వార్నింగ్స్తో కావచ్చు, లేకపోతే బెదిరింపులతో కావచ్చు, ఇమీడియట్గా కూడా ఆ పర్సంటేజ్లో ఏమైనా తేడాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు ఇరాక్ ను ఇరాన్ ను బెదిరించినట్టుగా రష్యాను బెదిరిస్తే బెదిరిపోయే దేశం కాదు రష్యా. ఆ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు తెలుసు. ఏదో ఆయన కొద్దిగా రాళ్ళేసే కొండని వెంటుకతో లాగుతున్న టైపులో చేస్తా ఉన్నాడు. ఆయన బెదిరించినంత మాత్రాన ఈ దేశాలు ఏదైతే రష్యాతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్న దేశాలన్నీ కూడా ఆ అమెరికా అధ్యక్షుడు చెప్పగానే బెదిరిపోయేటట్టయితే ఇంకా వాళ్ళ సార్వభౌమాధికారం ఏముంది? సో వాళ్ళు కూడా ఇన్ని దేశాలు రష్యాకి సపోర్ట్ చేస్తా ఉన్న నేపథ్యంలో రష్యా కూడా ఇప్పుడు ట్రంప్ దాని మీద ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే గతంలో ఉక్రెయిన్ కి సంబంధించి చెప్పినప్పుడు వాళ్ళ పని వాళ్ళు చూసుకోమన్నారు. ఇంకోటి కూడా చెప్పారు, అసలు అమెరికా ఎక్కడైతే కొన్ని దేశాలకు సంబంధించిన వివాదాలు నిలబెడుతుందో దాన్ని తాను కూడా పరిశీలించడానికి రెడీగా ఉన్నారని పుతిన్ కూడా వ్యాఖ్య చేసిన పరిస్థితి. అంటే ఆయన ట్రంప్ యొక్క వ్యవహార శైలిని ఇండైరెక్ట్ గా ఆ రోజు కామెంట్ చేసిన పరిస్థితి. మేము కూడా మీతో సమానంగానే ఉన్నాము, మీరు చేసే ఇవన్నీ కూడా మేము కూడా చేయగలం అనేది ఆయన నర్మగర్భంగా చెప్పిన మాట కూడా మనం గమనించవచ్చు. సో ట్రంప్ బెదిరింపుగానే చైనా గానీ భారతదేశం కానీ ఎలాంటి నిర్ణయాలు అంటే 500% వేయగానే ఇప్పుడు చమురు అక్కడి నుంచి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి అటు కొంటా ఉంటారు. సో రష్యాని అమెరికా బెదిరించింది కాబట్టి మనం బెదిరిపోయే పరిస్థితి అయితే నాకైతే కనపడతలేదు. వేరే దేశాలన్నీ కూడా దానికి సంబంధించి ఎదుర్కొంటాయి. ఎందుకంటే ఆ విధంగా ట్రంప్ బెదిరింపులకు ఒకసారి లొంగిపోతాయి కనుక ఇంకా ఆయన సామంత రాజ్యాలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆయన బెదిరింపులకి లొంగిపోయే ఏ దేశాలు కూడా ఆ విధంగా బెదిరిపోతాయి అనుకోను. కాకపోతే సమీక్షించుకోమని ఆయన కూడా కోరతారు. అదేవిధంగా అమెరికాకి సంబంధించి కూడా వ్యాపార వాణిజ్య సంబంధాలను కూడా అదే స్థాయిలో ఈ దేశాలు కూడా సమీక్షించుకునే ప్రమాదం ఉంది. అందుకనే అక్కడ అమెరికన్లు కూడా భయపడతా ఉన్నారు. ఈ వ్యవహార శైలి, ఈ యొక్క దుందుడుకు నిర్ణయాలు, ఈ యొక్క మాటలు, ఆయన కొన్ని రోజులు కొన్ని మాటలు చెప్పటం, కొంత సమయం గడిచిన తర్వాత వెనక్కి రావటం, ఇవన్నీ కూడా ఒక అమెరికా లాంటి అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు కావనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతుంది అనేది మనం గమనించాలి. ఎస్ కోటేశ్వర గారు, రాబోయే రోజుల్లో పరిణామాలు ఏంటి? అంటే ప్రపంచ దేశాలు ఇప్పటికే బ్రిక్స్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. బ్రిక్స్ ఒక కరెన్సీని చేసుకొని దాంట్లోనే మనం ఏదైనా సరే దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కానీ వాటిలోనే చేసుకోవాలనేటువంటి దాని నుంచి కూడా మొదలైనటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ప్రపంచ దేశాలు ట్రంప్ నిర్ణయాల వల్ల ఎఫెక్ట్ అయ్యేటువంటి దేశాలు ఏమున్నాయి? లేకపోతే ఇతరత్ర ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉందా అని అంటే ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఇప్పటికిప్పుడు వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ముందు అమెరికాలో ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఆ తర్వాత అది దాని ప్రభావం ఎట్లా ఉంటుందో 2008లో వచ్చినటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చూసాము. ధనిక దేశాలకే అది పరిమితమైంది. భారత్ కానీ, చైనా కానీ, రష్యా కానీ అది విస్తరించలేదనేది తెలిసిందే. ఇక ఏ విధంగా ప్రభావితం అవుతాయి అంటే, ఇప్పుడు ట్రంప్ ఒక విధంగా పేరుకి చైనా అని చెప్పినప్పటికీ ట్రంప్ యొక్క తుపాకీ మన మెడ మీద పెట్టాడు అనేది మనం గమనించాలి. జూలై 9వ తారీఖు లోపల మేము పెద్ద మంచి ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని చెప్పేసి ఒకవైపు చెప్తూ, మరొక వైపు అటువంటి బిల్లు పెట్టి మేము భారత్ మీద కూడా ఇటువంటి సుంకాలు విధిస్తామని చెప్పేసి చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే మన దేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. గతంలో మన దేశాన్ని రష్యాకి మద్దతుగా ఉంది కనుక ఇరాన్ ఆయిల్ కొనేట్లయితే మీ మీద ఆంక్షలు విధిస్తాము అని చెప్పేసి బెదిరించాడు. బెదిరిస్తే మన దేశం, మన ప్రభుత్వం, మోడీ సర్కారు బెదిరిపోయి ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మానేసింది. కానీ రష్యా నుంచి ఆ విధంగా మానేసేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే మనకి రష్యా నుంచి తక్కువ ధరకు ఇస్తున్నారు ఒకటి, రెండోది రష్యా నుంచి మనకి రావాల్సినటువంటి ఆయుధాలు అనేటువంటివి గణనీయంగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం, మొన్న ఆపరేషన్ సింధూర్ లో రష్యా సరఫరా చేసినటువంటి S-400 క్షిపణి వ్యవస్థ మనకి ఏ విధంగా పనిచేసిందో మనం చూసాము. అవి ఇంకా మనకి రష్యా నుంచి రావాల్సి ఉన్నాయి. మన దేశము, రష్యా కలిసి బ్రహ్మోస్
బాలిస్టిక్ క్షిపణిని తయారు చేస్తున్నాయి సంయుక్తంగా రెండు దేశాలు కలిసి. మరి అది ఒకవేళ రష్యాతో ఆ విధమైనటువంటి తెగతెప్పులు చేసుకునేట్లయితే మరి ఈ సంగతి ఏమిటి అనేటువంటిది భారతదేశానికి కూడా అవగతమైంది ఇప్పటికే. అందుకనే మిగతా దేశాల పట్ల లొంగిపోయినప్పటికీ రష్యా విషయంలో ఇంకా లొంగలేదు. అయితే ఇటీవల కాలంలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామం ఏంటంటే రష్యా నుంచి మనం 64% మన ఆయుధ సామాగ్రి దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు 38% మనం తగ్గించాం. ఆ మేరకు అమెరికా నుంచి కొనుగోలు పెంచారు మన ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్. అందుకని అమెరికా ఇప్పుడేం మనం డిమాండ్ చేస్తుంది ఏంటంటే మా దగ్గర నుంచే చమురు కొనుగోలు చేయాలి, మా దగ్గర నుంచే ఆయుధాలు కొనుగోలు చేయాలి, అన్ని మా దగ్గర నుంచే కొనుగోలు చేయాలి, చేస్తారా లేదా మీరు, లేకపోతే మీ మెడ మీద కత్తి వేలాంటిస్తామని చెప్పేసి ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఆ బెదిరింపులకి మన దేశంలో లొంగుతుందా లేదా అనేటువంటిది మనం చూడాలి. అది కుదురుతుంది, త్వరలో కుదురుతుంది అన్నటువంటి వాణిజ్య ఒప్పందంలో దాని బండారం కూడా బయటపడుతుంది అనేది మనం చూడాలి. ఆ ఒప్పందం కుదిరేంత వరకు ఏ విధంగా వ్యవహరిస్తారు, లొంగిపోతామా లేకపోతే ప్రతిఘటిస్తామా అనేటువంటిది చూడాల్సింది. అప్పటి వరకు మనం దాన్ని కామెంట్ చేయలేదు మన ప్రభుత్వ వైఖరి గురించి. ప్రపంచ దేశాల మీద ట్రంప్ ఆధిపత్యం, అమెరికా ఆధిపత్యం అనేది తగ్గిపోతోంది అనేటువంటి ప్రపంచ దేశాల మీద కూడా ఇబ్బందులు ఏమి తలెత్తేటువంటి అవకాశం లేవు. ఎందుకంటే మెక్సికో నుంచి, కెనడా నుంచి దిగుమతులు చేసుకోకపోతే నష్టపోయేది అమెరికా. అందువల్ల ప్రపంచ దేశాల నుంచి కూడా దానికే నష్టం. లాటిన్ అమెరికా దేశాలలో వాటి మీద కూడా ఆంక్షలు పెట్టినా గానీ ఇప్పటికే లాటిన్ అమెరికా దేశాలు అనేక దేశాలు చైనా తోటి ఒప్పందాలకు వస్తున్నాయి. చైనా నుంచి పెట్టుబడులు తీసుకుంటున్నాయి, అమెరికా కౌగిల్ నుంచి విడిపోతున్నాయి. అందువల్ల అది మరింత వేగం అవుతుంది. మనం చూసాం వెనిజులా మీద గడిచినటువంటి 30-40 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి ఆంక్షలు. సరే క్యూబా మీద మొత్తం అష్టదిగ్బంధనం చేసినా గానీ క్యూబా ఏమి చేయలేకపోయాడు కదా అమెరికా, మొత్తం ఎవడ అధికారంలో ఉన్నారు. అటువంటిది ఇప్పుడు ఇటువంటి చర్యల ద్వారా ఏదో అమెరికా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తాం అనుకుంటే మాత్రం అది జరిగేది కాదు. అమెరికాయే గడగడలాడిపోతుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి జనం తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు అంటే సమ్మెలు లేకపోతే ఆందోళన చేస్తారు అనేది మనకి అర్థమవుతాం. వ్యతిరేకత అయితే మొదలైంది, బట్ అది ఏ స్థాయికి వెళుతుంది అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు అండ్ మస్తాన్ రావు గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.